హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అసలు అట్లాంటిది లేదు, నాకు అట్లాంటి పేరు కూడా లేదు. ఏమనండి వీడు అరవడం కుక్కలాగా అంతే. ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తాయి, పట్టించుకుంటామా అంటే? ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యారు కదా. ఇప్పుడు వాడేం చేశాడు నేనేం చేశాడు, గాడిది గుర్రాన్ని అనుకున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు గాడిద అనుకున్నారచ్చు. ఇప్పుడు నేను అధికారం పోయింది, నాకు ఇప్పుడు గుర్రం నేను, గాడిది వాడు అంటారు ఆర్మూర్ ప్రజలు. చూడండి, ఊరికే మాట్లాడడం కాదు కదా, ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది కదా. ఇలా ఆర్మూర్లో సిద్ధులగుట్టకు రోడ్ వేసింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. ఆర్మూర్ బైపాస్ రోడ్లు 18 తెచ్చింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. 3000 కోట్ల నిధులు ఎవరు తెచ్చారంటే జీవన్ రెడ్డి అంటారు. ఎర్రజొన్న రైతులకు 12 కోట్లు ఆమరణ దీక్ష చేసి 11 రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ గారు నొప్పించి మెప్పించి 13 కోట్ల రూపాయలు రైతులకు ఇప్పించింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. ఇలా 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. ఇలా రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. సిద్ధులగుట్టకు రోడ్ వేసింది ఎవరంటే జీవన్ రెడ్డి. ఇది చరిత్ర కవిత గారు, చరిత్ర తుడిపేస్తే తురగదు. ఆర్మూర్ ప్రజలు 2 లక్షల మంది గుండెల్లో, ఓటర్ల గుండెల్లో నేను అయితే ఇన్ని చేసినా, నేను ఇన్ని వేల కోట్లు అక్కడ పెట్టినా, ఇంత అభివృద్ధి చేసినా అని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత 2023 డిసెంబర్లో మొట్టమొదటి రైడ్ జరిగింది. మొట్టమొదటి కేసు ఏదైనా పెట్టిండ్రు అంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి మీద. ఎందుకట్లా? ఇప్పుడు కేసు పెడతారంటే మనం మాట్లాడతా కదా, నాకు కొద్దిగా నోరు ఎక్కువ కదా, మీరు అంటారు కదా ఫైర్ బ్రాండ్ అంటారు మీరు, లేకపోతే మాట్లాడుతూ ఒక నమ్ముకున్న పార్టీ కేసీఆర్, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, కర్త కర్మ క్రియ కేసీఆర్. తెలంగాణకు భారతదేశ పటంలో తెలంగాణ అనే పదాన్ని సృష్టించింది కేసీఆర్. తెలంగాణ అనే పేరు వచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాని కర్త కర్మ క్రియ కేసీఆర్. కేసీఆర్ పెట్టిన భిక్షనే 35 జాతీయ పార్టీలు నొప్పించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి, వంట వార్పిడి నుంచి మిలియన్ మార్చ్ దాకా ఉద్యమం చేసి, చావు నోట్లకి వెళ్ళి చివరికి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊకుంటామని. 10 సంవత్సరాలు నా కేసీఆర్ మీద ఈగవాలని ఎవడేం మాట్లాడినా ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. ఎక్కడేం చేసినా ధర్నాలు చేసింది నేనే. టీవీలు మాట్లాడినా ఏమేం చేసినా మీ అందరికి తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే జీవన్ రెడ్డి కోపం అనే మాట సృష్టించారు, కరెక్టే. మరి కన్న తండ్రి గురించి మాట్లాడితే బాధ అనిపించదా? తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడితే బాధ అనిపించదా? మొన్న నేనేదో మాట్లాడుతూ ఉంటే పోలీసు వాళ్ళ మీద మాట్లాడినావు, సజ్జనార్ మీద మాట్లాడినావు, తిట్టినావు అంటారు. ఒక రాష్ట్రం తెచ్చిన వ్యక్తి తెలంగాణ భారతదేశ పటంలో తెలంగాణ పటాన్ని తెచ్చి పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టిస్తే, సెక్రటరేట్ ఆయనకు కట్టిస్తే, సీఎం సెక్రటరీ అట్లా అక్కడ కూర్చొని సజ్జనార్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చుంటే ఇళ్ళకు నోటీసులు అంటే ఏంటంటే 60 లక్షల సైన్యం ఉంది, నా ఇల్లు ఇక్కడే ఉంది, 100 మీటర్ల దూరంలో ఉంది, నాకు ఇయ్యు నోటీసు, నేను తీసుకుపోయిస్తా కేసీఆర్కి. కేసీఆర్ కొడుకున్నాడు, ఆయనకి ఇయ్యు. అల్లుడు హరీష్ గారు ఇవ్వండి, 60 లక్షల మంది సైన్యం ఉంది, తెలంగాణ భవన్ ఉంది, మా ఆఫీస్ ఉంది, మాకు ఇంట్లో వాచ్మెన్ లేరా, 60 లక్షల సైన్యం, మాకు ఇవ్వండి నోటీసులు. మీరు ఇంటికి అతికించే తీరేందండి, అవమానం. కాబట్టి అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడినా. అందుకోసమే కేసులు, ఆ రోజు అందుకోసమే కేసులు పెట్టారు, ఈ రోజు అందుకోసం పెట్టారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అధికారం, 8వ తారీఖు నాడు వచ్చారు, 9వ తారీఖు నాడు నా మాల్ సీజ్ చేశారు. ధర్మం గెలిచింది, తప్పులేం లేవు. తెల్లారి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఇప్పుడు కంటిన్యూ నడుస్తా ఉంది. 43 కోట్ల బకాయిలు తప్పుడు సమాచారం అది. 43 లేదు, 43 ఎట్లుంటది అసలు? ఉండనే ఉండదు. ఇప్పుడు మేమేమన్నామంటే అదంతా పాత స్టోరీ, అవన్నీ కథలు అల్లే కదా నన్ను ఓడించింది, అవన్నీ మాటలు చెప్పి ఆలోచించింది. ఇక తేలిపోయింది కదా. 100% నమ్ముతారు, ప్రజలకే తెలుసు, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. సీయింగ్ ఈజ్ బిలీవబుల్ ఇయ్యలో చూస్తూ ఉన్నారు. అయ్యో పాపం జీవన్ రెడ్డిని ఓడగొట్టుకున్నామని చెంపలేసుకుంటా ఉన్నారు. నేను చేసిన కష్టం అట్లుందమ్మా. 24 గంటలు 365 రోజులు 24/7 ఒక జీతగాళ్ళ లెక్క చేసిన, ఆర్మూర్ పెద్ద జీతగాళ్ళ లెక్క పనిచేసిన. 24 గంటలు కేసీఆర్ దండం పెట్టి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి, చరిత్రలో సంతోష్ రెడ్డి ఉండే ఆర్టీసీ మినిస్టర్ ఉండే, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఆయన తీసుకురాని రోడ్డు నేను బైపాస్ రోడ్డు తీసుకొచ్చిన. యాజ్ ఏ మినిస్టర్గా, యాజ్ ఏ స్పీకర్గా సురేష్ రెడ్డి గారు చేయని పనులు చేసిన. అరుగుల్ రాజారాం ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఆర్మూర్, ఆయన చేయని పనులు చేసిన. 70 సంవత్సరాల చరిత్రలో 2వ సారి ఎమ్మెల్యే ఆర్మూర్కి ఎవరు కాలే. ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయింది ఏకైక మనిషి నేనే, జీవన్ రెడ్డి. అవినీతి మరకలు ఎక్కడ లేవు. ఈ ప్రతిపక్షాల ఆరోపణలు వాళ్ళు చేసిరు, ప్రజలు కొంత నమ్ముతారు కదా చెప్పుడు మాటలు. కొంత యూట్యూబ్ 10 సంవత్సరాలు అయింది, అధికారంలో ఉన్నాం, హై లెవెల్లో ఉన్నాం, ప్రతినిత్యం పండుకుంటే కేసీఆర్ దగ్గర ఉన్నాం, లేస్తే కేసీఆర్ దగ్గర ఉన్నాం, రోజు ప్రగతి భవన్లోనే ఉంటాం మేము.
మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటుంది, మునుగోడు ఇన్ఛార్జ్ ఉంటుంది, తిరిగితిమి వస్తిమి పోతిమి. పొద్దున్న లేస్తే సార్ దగ్గర ఉండేసరికి అది ఓర్వలేకపోయారు చాలామంది. ఓర్వలేక నా మీద అబాండాలు వేసారు. అబాండాలు నిజం అనుకుంటారు కదా, దొంగే 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 దొంగ అంటే 100 సార్లు చెప్తే అది నిజమైంది. తినగా తినగా వేము తీయగా అయినట్టు చెప్పగా 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 అబద్ధం. అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది. అభివృద్ధి ఓడింది, అబద్ధం గెలిచింది. అలా అబద్ధం ఆడిరు, గెలిచారు. కవిత అంత పెద్ద చరిత్ర ఏం కాదు కదా. ఎందరో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశ ప్రధాని నాదెంత లెక్క. ఎన్టీ రామారావు ఓడిపోయింది, నాదెంత లెక్క. 24/7 కేసీఆర్ తో ఉన్నారు, 24/7 ప్రగతి భవన్ లో ఉన్నారు, 24/7 కేసీఆర్ ఫ్యామిలీతోనే మీరు ఉన్నారు. ఇప్పుడు కాస్త దూరం అయినరా, మిమ్మల్ని దూరం పెట్టినరా, ఏమైంది? ఎందుకు రోజు ఉంటున్నాను మీ దగ్గర, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, రోజు పనిచేస్తూనే ఉన్నాం కదా. నన్ను ఎందుకు దూరం ఎప్పుడు అక్కడనే కనిపించేవాళ్ళు, మీరు ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఉన్నాం కదా, 20 నెలలు అక్కడే ఉన్నా కదా, సార్తోనే ఉన్నా, ఫామ్ హౌస్లే ఉన్నా, రోజు ఫామ్ హౌస్లే ఉన్నా. ఇప్పుడు నిన్న కూడా పోయి వచ్చిన కదా బర్త్డేకి, మొన్న కూడా అన్నీ ఉన్నా కదా, 5 రోజుల కింద కూడా అక్కడే ఉన్నా కదా. ఇవన్నీ ఇవే అన్న కల్పితాలు, అబద్ధాలు. ఉండకపోతే నేను డైరెక్ట్ తీసేయలేరా అండి పార్టీలో? ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు మా పార్టీ నుంచి. ఇప్పుడు కేసీఆర్ అనుకున్న తర్వాత జీవన్ రెడ్డి ఎంత, కవిత గారు మీకు తెలియదా? ఎగ్జాక్ట్లీ నేను కేసీఆర్ తలుచుకుంటే జీవన్ రెడ్డి అంటే ఎంత ఒక్క నిమిషంలో సస్పెండ్ చేయొచ్చు కదా. అదే అంటున్నా, జీవన్ రెడ్డి కవితనే తీసేసి 24 ఏళ్ళు ఒక్క పార్టీలో ఉన్నందుకు నన్ను దూరం పెడతారా? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినందుకు దూరం పెడతారా? జిల్లా అధ్యక్షుడికి ఎందుకు పెట్టుకుంటున్నాను? నేను జిల్లా అధ్యక్షుడు కదా. ఆరోపణలు అటు ప్రతిపక్షమే కాదు, వాళ్ళు అదర్ పార్టీలే కాదు, స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళే నమ్ముతున్నారు, అందుకే మీరు దూరం అయినరు. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను ఏమంటా అంటే దూరం దగ్గర దాని గురించి నేను చర్చలకు పోలేను. మీరు చూస్తున్నారు కదా, నిన్న దాకా మున్సిపాలిటీలు ఎవరు ఆర్మూర్లో పనిచేసే, జిల్లా అంతా ఎవరు తిరిగి వచ్చారు? బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండలు ఎవరు పనిచేస్తావు? తిరుగుతూ ఉన్నాం కదా. ఏ మాట చెప్తే ఆ మాట జవదాటకుండా పనిచేసి వస్తున్నాం కదా. పోటీ చేసి వచ్చినాం కదా, నిన్న దాకా ఉన్నాం కదా, నిన్న కాక మొన్న అక్కడే ఉన్నాం కదా. దాని గురించి చర్చ ఎందుకు, అనవసరం కదా. సో కేటీఆర్ తో కూడా ఉండేవాళ్ళు, అది కూడా కొంచెం గ్యాప్ వచ్చింది అనేది. కవిత గారు అవన్నీ భ్రమలే కదా, అంత 100%. మాకు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మేము పార్టీ కోసం నిబద్ధతగా ఒక్కటే పార్టీలు ఉన్నాం. ఎంతమంది ఉన్నారు? 23 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళు చెప్పండి. 9 పార్టీలు ఊసరు వెళ్ళాక గంటకు పార్టీలు మారచ్చేటోళ్ళు ఉంటారు. ఒక పార్టీలో 23 ఏళ్ళు ఒక పార్టీలు ఉన్నంటే మామూలు విషయం. ఒకటే పార్టీలు ఉన్నంటే పుట్టింది బీఆర్ఎస్ లోనే, సచ్చేది బీఆర్ఎస్ లోనే చాలాసార్లు చెప్పిన. ఇదే కండవ కప్పుకొని చచ్చిపోతా కూడా అని చెప్పిన. ఇక వేరేలాగా మాట్లాడుతుంది. మాకంటే నమ్మకమైన వాళ్ళు కేసీఆర్కి ఎవరు ఉంటారు? అసలు ఎంత నమ్మకం ఉంటే, ఎంత లాయల్గా ఉంటే సార్ దగ్గర ఉంచుకుంటారు, అది చెప్పండి. ఎంత నమ్మకం ఇయ్యలేగా. సీఎంగా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడే రోజు ఆయన ఏమంటున్నా. అయితే ఇక్కడే మీరు ఒక మాట, ఎంత లాయల్ గా ఉంటే కేసీఆర్ తో ఉంటారు, అదే పార్టీలో ఉన్నారంటే కవిత లాయల్ గా లేదా? ఎందుకని దూరం పెట్టిన? సొంత ఫ్యామిలీ మెంబర్. మేమేమంటున్నామంటే, అది ఇప్పుడు కేసీఆర్ గారు మా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. అంత డయాడ్ ఫ్యాన్ నేను, అంత లాయల్ ఉండే వ్యక్తిని. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఇంకా ఫాలో, ఆయన ఇంకా ఫాలో అయ్యే వ్యక్తి. ఎస్, 100%. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. కేసీఆర్ చెప్పి ఒక మాట చెప్తే, కేసీఆర్ ఒక్క మాట ఇట్లా ఉంటది, రాజకీయాలు అంతే ఉంటది. మీరేమో ఒక అభిమానిగా, లేకుంటే ఒక లీడర్ గా, ఒక కార్యకర్తగా ఆయన ఏం చేసినా కరెక్టే అనేది ఒక లాయల్ గా మీరున్నారు. బట్ అన్నిటికీ ఒక్క నిమిషం, తెలంగాణ ఒకటి సరిపోదమ్మా. తెలంగాణ అనే రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు ఖతం. ఆయన దేవుడు తెలంగాణకి, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత, ఈజ్ ద హీరో, సూపర్ స్టార్ ఫర్ తెలంగాణ. తెలంగాణ బరాబర్ జాతిపిత. మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొదటి జీవో నేను కూర్చునబెట్టి తీస్తా. సార్ దగ్గర సీఎం ఛాంబర్లో కూర్చొని మొదటి జీవో వస్తుంది. తెలంగాణ జాతిపిత అంటే పుస్తకాల, పాఠ్య పుస్తకాలు లెక్కిస్తాం, జీవో తీసి మీ అందరికి పంచుతాం. మీరు ఏం టెన్షన్, నేనే పెట్టిస్తా. ఎవరు హరీష్ రావు, కేటీఆర్ వద్దన్నా కానీ ఫస్ట్ జీవో అదే వెళ్తుంది, తెలంగాణ జాతిపిత. ఇంకంత దాకా చెప్తున్నా. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.